విశాఖపట్నానికి వరుసగా నౌకలు వస్తున్నాయి. ఎల్లుండి విశాఖ తీరానికి హెల్లాస్ గ్లాడియేటర్, జూపిటర్ రాబోతున్నాయి ఎల్పిజితో పాటు. ఇప్పుడు ప్రస్తుతం ఎల్పిజి నౌక BW బిర్చ్ వచ్చింది వరుసగా. ఇప్పుడు ఇదేమో 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజితో వచ్చింది. మిగతా అయ్యి వస్తున్నాయి 2 రోజుల్లో మరో 2 నౌకలు. ఓవరాల్గా హార్ముజ్ జలసంధి ఇండియాకి ప్యూర్లీ ఓపెన్. ఎల్పిజి వస్తుంది, ఆయిల్ వస్తుంది. అట్లాగే మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం, ఇరాన్ నుంచి ఆయిల్ కొంటున్నాం. కొనుగోలు వాస్తవం, కాకపోతే సమస్యల్లా ధరలు పెరుగుతాయి. ఎందుకంటే మన చేతిలో ఏమీ లేదు. అక్కడ ఆయిల్ ధరలు పెరగడం వలన, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగడం వల్ల బ్యారెల్ ఇంతకుముందు $60 నుంచి ఇప్పుడు $120కి చేరుకుంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఆటోమేటిక్గా పడుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో అది భరించక తప్పని పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వం దాంట్లో మొదటి ఫేజ్ది భరించింది. 15 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తానంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో పెరగచ్చు.